గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏంటి అమ్మాయిని ప్రేమించావు కదా, అది నాన్న ఐ లవ్ యూ చెప్పేశారా? ఊరలాగని చెప్పేసి ఇంకా ఆలోచించుకో. మీ అమ్మ కూడా నచ్చిందిరా, చాలా నచ్చింది. రావయ్య బాబు, నా ఉద్యోగం పోతే. సర్లే గాని ఆరోగ్యం చేస్తా. కండక్టర్, నీ ఉద్యోగానికి ఏం కాదులే, నేను మళ్ళీ ఆపనగా. బాయ్. వెళ్ళండి వెళ్ళండి. ఏం చెప్పారు అంకుల్? చెప్తా. హనుమంతరావు ఇల్లు ఎక్కడండి? ఆ కొసాకెళ్ళి గుడి దగ్గర ఎడం వైపుని తిరిగి ఎవరిని అడిగినా చెప్తారు. నా కొడుకు చాలా అదృష్టవంతుడు అన్న, మంచి పిల్ల భార్య రాబోతుంది. మీ ఇంటికి ఎవరో పెద్ద కారులో వచ్చారు. హనుమంతు, గుర్తుపట్టావా? నేను శ్రీధర్ని. అరుణ నీ చేతుల్లో పెట్టిపోయిన బిడ్డ అదే నా కొడుకు. ఎక్కడ? అరుణ నా బిడ్డకు తల్లయిందని నాకప్పుడు తెలీదు. పాపం పిచ్చి తల్లి, నీ మోసానికి బలవుతుందని అప్పుడు తనకే తెలీదు. అమెరికా వెళ్ళాక అనుకోని పరిస్థితుల్లో వేరొకరిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఒకటి తెలియక చేశావు, ఇంకోటి అనుకోకుండా చేశావు. ఇప్పుడు ఏమనుకుని వచ్చావు? పాపం అరుణ ఎంతగా బాధపడిందో. ఆ పాపం నాకు శాపమై తగిలింది. పిల్లలు లేరు. ఈ మధ్య నా భార్య కూడా క్యాన్సర్తో చనిపోయింది. కోట్లు సంపాదించాను. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం పోగొట్టుకున్నానో తెలిసింది. ఇప్పుడు ఇండియా గుర్తొచ్చిందా? మమకారాలు పొంగుకొచ్చాయా? నేను ఇండియా వదిలి వెళ్ళేటప్పటికే అరుణ గర్భవతిని, ఆ బిడ్డ నీకు అప్పగించిందని ఈ మధ్యనే తెలిసింది. ఎంతో ఆశతో నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నేను అరుణ ప్రేమ కోసం ఎంతో ఆశపడ్డాను. ఆమె బతుకు పాడైపోయిందని తెలిసాక ఆమెను బతికించుకుంటే చాలనుకున్నాను. కానీ లాభం లేదే, దొరకలేదే. Then what about my son? తెలీదు. హనుమంతు వాడిప్పుడు బిలియనే. ఎక్కడున్నాడో తెలిస్తే చెప్పు. వాడికి వాళ్ళ అమ్మకి నేను చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. తెలియదా నాకు? ప్లీజ్ హనుమంతు. నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది. నీ అంత ఆస్తిపరుడు ఎవరు నా ముందు ఇలా చేజాల్సి నిలబడలేదు. ఒకప్పుడు అరుణని గుండెల్లో పెట్టి కాపాడుకోవాలనుకున్నా. ఇప్పుడు గోడ మీద పెట్టి పూజించుకుంటున్నాను. నాకంతే తెలుసు. నీ కొడుకు ఎక్కడున్నాడో, ఏమయ్యాడో నాకు అసలు తెలియదు. నేను డబ్బు సంపాదించానే కానీ భాగ్యవంతుణ్ణి కాలేదు. నాకంటూ ఎవ్వరూ లేని నిర్భాగ్యాన్ని. వస్తాను. అరుణ, క్షమించు, అబద్ధం ఆడాను. అంటే నా కొడుకు అదే నన్ను అందు నాకు దూరం అయిపోతాడని భయంతో వాడి కన్న తండ్రితో అబద్ధం ఆడాను. తప్పే కదా? తప్పే. వాడు కోట్ల డబ్బుకు అధిపతి అవుతుంటే అటుపట్టడం తప్పు. నేరం నిజమే. నువ్వు చెప్పేదాకా నాకు తెలియలేదు చూడు. అరుణ, నీ కొడుకు కోటీశ్వరుడు, చాలా గొప్పవాడు.
ఇప్పుడే వాడి కన్న తండ్రి దగ్గర నిజం చెప్పేస్తాను. సారీ, నిజం చెప్పేస్తున్నాను. సారీ. ఫైనల్ గా దొరికిపోయాడు రా. ఆడికి బొర్లేదని ముందే తెలుసులే. అయినా పెద్ద కామెడీ జరిగిందనమాట. ఏం దుర్గేష్, క్యాంటీన్ సామాన్ అంతా ప్యాక్ చేసేస్తున్నావు? ఏం లేదమ్మా, ఈ రోజుతో మీకు నాకు ఈ క్యాంటీన్కి రుణం తీరిపోయిందమ్మా. ఏ క్యాంటీన్ కాంట్రాక్ట్ అయిపోయిందా? అవును సార్, ఈ క్యాంటీన్ మీద బ్యాంకులో అప్పు తెచ్చింది మా ఆవిడ పెద్ద ఆపరేషన్ ఖర్చు అయిపోయింది. ఇటు క్యాంటీన్ కట్టలేకపోతున్నాను, అటు బ్యాంకు వాళ్ళు నోటీసుల మీద నోటీసులు జారీ చేస్తా ఉన్నారు. ఎంత కట్టాలి? నా దగ్గర నా దాంట్లో ఓ 50,000 తగ్గిందమ్మా. అయితే నువ్వు ఖాళీ చేసేసి వెళ్తావా? రాంబాబు, నువ్వు ఒక వారంలో సిగరెట్లకు ఎంత ఖర్చు పెడతావు? పక్కోళ్ళదైతే 5 ప్యాకెట్లు, నాదైతే హాఫ్ ప్యాకెటే. సీరియస్ ప్లీజ్. 400. ఓ వారం సిగరెట్లు తాగడం మానేసి ఆ డబ్బు దుర్గేష్కి ఇచ్చే. ఆ, నీలు, ఈ నెల శారీ కొండం మానే. సుధా, నేను గుట్కా మానేస్తాను. మనం బ్యాడ్ హ్యాబిట్స్ మానేస్తే ఓ కుటుంబం రోడ్డు మీద పడకుండా ఆగుతుందంటే అంతకన్నా ఏం కావాలి? పద్దు నువ్వే మానేస్తున్నావు, పిసినారుతానవా? దుర్గేష్, ఈ నెల శాలరీ నీకు ఇచ్చేస్తా. రే పద్దు, చాలా మంచి ఆలోచన. మనకు అసలు ఆ థాట్ అని వచ్చిందా? గుడ్ పద్దు. వద్దమ్మా, నువ్వు ప్రతిరోజు నా క్యాంటీన్ ఎత్తివేస్తా అనేదానివి. ఈ రోజు నిజంగా నా క్యాంటీన్ ఎత్తివేసే టైంకి నన్ను నా క్యాంటీన్ కాపాడావమ్మా. ఆ దేవుడు నిన్ను చల్లంగా చూడాలని పూజిస్తానమ్మా. పక్షికింత ధాన్యం, పశువులకింత గ్రాసం, మనిషికింత సాయం. ఇవే కదా నిజమైన పూజలు. హాయ్ పద్దు. అందు ఉండగా నువ్వు ఒక్కదానే పని చేయటమా? నేను ఎంత బాగా మడత పెడతాను తెలుసా? ఒకసారి మడత పెడితే అసలు ఇస్త్రీ కూడా అక్కర్లేదు. ఇది ఎలా మడత పెట్టాలి? రాని పని గురించి తెలుసుకుంటే తప్పేంటి? ఇట్టివు అన్ని పనులు తల దొరుచుకో. అంత కోపం దేనికి? ఫస్ట్ టైం కదా, నేర్చుకుంటా. ఇటివు. వద్దని చెప్పాను కదా. నీ సోషల్ సర్వీస్ బయట చూపించు, నాకు అవసరం లేదు. చీర కట్టడం రాదంటది, బట్టలన్నా మడత పెడదామంటే ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఏం తగ్గిందా? అర్థం చేసుకుంటారులే. అంకుల్, నందు రూమ్ లోనే ఉన్నాడు. ఇవ్వండి. పర్లేదు, నేను తీసుకొస్తాను. నందు, నానా నువ్వేంటి ఇలా వచ్చావు? ఏముంది, ఏదైనా మర్చిపోయి ఉంటావు, అది ఇవ్వడానికి వచ్చి ఉంటారు. మర్చిపోయింది ఆడు కదమ్మా, ఆడిని కన్న తండ్రి. ఇడిగో. నీ కొంట్లో బానే ఉందా? ఈయన కన్న తండ్రి ఏంటి? బాబు ఒక్క నిమిషం, నువ్వు చెప్పు నాన్న. నిన్న ఆ దేవత నా చేతిలో పెట్టి కన్ను మూస్తే నిన్ను పెంచిన వాడినే గాని నిన్ను కన్నవాడిని కనరా. అడుగు, ఆయనే. అవును బాబు. నేను నమ్మను. అదిగో అమ్మాని గోడ మీద బొమ్మను చూపిస్తాను. ఇదిగో నాన్నని కోట్లు సంపాదించిన పెద్ద మనిషిని నీ ముందు ఉంచితే నమ్మవరా? అసలు నా మీద నమ్మకం తగ్గిందా నీకు? బాబు, జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. నన్ను క్షమించు. నా వ్యాపారం, నా ప్రాపర్టీస్, నా డబ్బు, ఇక నుండి అన్నీ నీవే. నువ్వు నాతో వస్తే చాలు. నాన్న నిజమైన ఆస్తి అంటూ ఇప్పుడు తెలుస్తోంది బాబు. ఏది ఇంకోసారి నాన్న అని పిలు. నాన్న లోపల పదండి. ఏం తీసుకుంటారు? టీ, కాఫీ, హార్లిక్స్? నో థ్యాంక్స్ మై సన్. నాకేం వద్దు. నువ్వు నాతో యుఎస్ చేయాలంతే. ఉన్న పళ్ళంగా అన్ని వదులుకుని రావాలంటే ఏముంది ఇక్కడ? నా 25 ఏళ్ళ జీవితంలో ఆ జీవితంలో నేను చేసిన అప్పులు.
లేరా, నా బైక్ నేను విడిపించుకుంటా. నువ్వు చించేసిన విఐపి బనీని కూడా నువ్వు కొనేవక్కర్లేదు. ఎన్ని కోట్లైనా పర్వాలేదు, నీ అప్పులన్నీ ఒక్కరోజు జస్ట్ వన్ డే నేను తీర్చేస్తాను. అప్పుడు వస్తావా? వస్తాను. సో కమ్, లెట్స్ నాట్ వేస్ట్ ద టైం. ఇప్పుడే వచ్చా. రేపు పొద్దున వెళ్ళాలి నాన్న, చాలా దూరం నుంచి వచ్చారు, కలిసిపోయి ఉంటారు. రెస్ట్ తీసుకోండి. ఓకే, అప్పుడైతే మనం మన గెస్ట్ హౌస్కి వెళ్దాం. ఓకే, నందు వాళ్ళ నాన్న చాలా రిచ్ తెలుసా? ఇక్కడికి వచ్చారా ఆయన? నువ్వు చూసావా? నాకు ఇవ్వాల్సిన 5,000 ఇచ్చేసారు కూడా. ఎంత అమౌంట్? ఇంట్రెస్ట్తో కలిపి 36,000 సాబ్. ఇదిగోండి మీ బైక్ కీస్, బయట పార్క్ చేసినాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఏయ్, బండి తుడిచిపెట్టు. ఎరా కీసిస్తున్నావు, వెళ్ళమనా? బయలుదేరు. సో వాట్ ఎల్స్ కెన్ ఐ డూ ఫర్ యూ మై సన్? టెల్ మీ. ఒకటే, కొంచెం పెద్ద అమౌంట్ ఉంది. జంగయ్యకి ఇవ్వాల్సిన 5 లక్షలు ఇచ్చేస్తే నాకున్న అప్పులన్నీ తీరిపోయినట్టే. అంతే కదా, నో ప్రాబ్లం. సో టుమారో ఐమ్ గానా అప్లై ఫర్ మై సన్స్ వీసా. ఓకే, సో పద్దు, హాయ్. నందు ఇప్పుడు బిగ్ షాట్ అంట కదా, మీ ఇంట్లోనే ఉంటున్నాడుగా. ఈ పాటికి స్ట్రాంగ్ అని ఫౌండేషన్ వేసుంటావు. నువ్వు చాలా లక్కీయే. నమస్తే జంగయ్య. నమస్తే. నమస్తే. ఏం సంగతి? ఎవరైనా? ఐఎమ్ శ్రీధర్, నందూస్ ఫాదర్. మా అబ్బాయి మీ దగ్గర తీసుకున్న అప్పు తీర్చడం కోసం వచ్చాను. మీ నాయన మస్తు పైసలు లెక్క కొడుతున్నాడు. మా నాన్న అప్పు ఎందుకు చేసినవరా? నాకు నిన్నే తెలిసింది జంగయ్య, నా అప్పులన్నీ తీర్చి అమెరికాకి తీసుకెళ్ళడానికి వచ్చారు. చాలా లేట్గా వచ్చిండు కదా? అవును, 24 సంవత్సరాలు లేట్గా. ఇక్కడ 24 గంటలు లేట్. ఈ జంగయ్య వసూల్లా పక్కా ఉంటాడు, తెలుసు కదా. నిన్నతోటే టైం అయిపోయింది. కావాలంటే ఇంట్రెస్ట్ ఎక్కువ వేస్తావు, అంతే కదా? ఏమ్రా అగ్రిమెంట్ సంగతి మీ నాయనతో చెప్పలే? ఏం తనక పెట్టినావు చెప్పు. ఏంట్రా చెప్పు. కళ్ళు గుండె అని స్టాంప్ పేపర్ మీద కూడా రాసిచ్చిండు. వాట్? కళ్ళు గుండెనా? ఆర్ యూ కిడ్డింగ్? వాట్ నాన్ సెన్స్. ఏంట్రా, ఇండియాలో ఇవి కూడా తాకట్టు పెట్టుకుంటారా? లుక్, ఇది ఏ కోర్టులో చెల్లదు. ఇలాంటి అగ్రిమెంట్ చేయించుకున్నందుకు జైల్లో పెట్టిస్తాను. నానా నేను ఏం నందు, మీ నాయన చాలా గరం అవుతుండు, జర సంజాయించు. ఇచ్చిన మాట కదర్ చేయకపోతే ఈ జంగయ్య సంగతి తెలుసు కదా. ఇలాంటి వాడి దగ్గర అప్పు చేసావేంటి బాబు? మనిషి బతికుండగానే గుండె కళ్ళు ఎవరైనా తీసుకోగలుగుతారు? నేను తీసుకునేది కాదు, నీ కూడా ఇస్తానన్నాడు. ఏం నందు, ఆ రోజు ఇచ్చిన మాట మీద నిలబడతానన్నావు. నేను ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాను. లేట్ అయిన విషయం తెలియకొచ్చాను, సారీ. చూడు, నీకెంత కావాలో చెప్పు. 1 కోటి, 2 కోట్లు చెప్పు. నీ కొడుకు గుండెకి కోట్లతో రేట్లు కొడుతున్నావా? ఓకే ఫైన్, నువ్వే చెప్పు. ఎంతైనా సరే ఇప్పుడే ఇస్తాను, రైట్ నౌ. నాకు నందు గుండెనే కావాలి. రైట్ ప్లీజ్. గో టు హెల్. రేపే నందు నాతో పాటు అమెరికా తీసుకెళ్తున్నా. ఎవడంతాడో చూస్తా. రా బాబు. నేనే బాబా. ఇడియట్. డోంట్ వరీ నందు, వాడేం చేయలేడు. ఇలాంటివి ఏ కోర్టు ఒప్పుకోదు. ట్రస్ట్ మీ. తుడుచుకోండి. థ్యాంక్ యూ. అసలు మా అమ్మ నాన్నలరా బాగా డబ్బుండని చేసుకోవచ్చుగా. మా అయ్య స్వామిని చేసుకుంది. నా కర్మరా. అరే పద్దు అప్పుడే వెళ్ళిపోతుంది. ఏంటి పద్దు, ఎక్కడికి? తలనొప్పిగా ఉంది, ఇంటికి వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోతున్నారా? అవునమ్మా. నందు ఇలా మారిపోతాడు అనుకోలేదు. ఏం మారాడు? డబ్బు కోసం ఇలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడా? డబ్బే లోకం అనుకునే నన్ను ప్రేమించడమే జీవితం అనిపించేలా మార్చిన నందునే ఇలా మారిపోతాడని ఊహించలేదు. చూడమ్మా, నందుకు నేను ఒక్కటే నేర్పించాను. ప్రేమించడం, ద్వేషించడం, మోసం చేయడం వాడికి రాదు. మీరు అతని మీద ప్రేమ కొద్దీ అతను వెనకేసుకొస్తున్నారు. బాధ్యత లేకుండా తల్లిని తనని వదిలేసి వెళ్ళిపోయిన తండ్రిని నందు యాక్సెప్ట్ చేయడం తప్పు కదా? తప్పు పెంచడానికి
మనం ఎవరు? ఈ లోకంలో మీకు నందు తప్ప ఇంకెవరున్నారు? నేనే లోకంగా పెరిగినందుకు ఇప్పుడు ఈ లోకంలో నేను ఒకడిని. నాకు ఇంకా మిగిలిన లోకం ఉంది కదా. మిగిలిన లోకం ఉంది. నీ బాధ నాకు తెలుసు. నా సంతోషాన్ని నువ్వు తెలుసుకో తల్లి. నందు భాగ్యవంతుడు. అదే బిల్లినేర్ నందు ఒకసారి వాడిని చూసి వెళ్ళిపోతాను. Sure, you won't have? No. If not scotch, beer okay na? No, I'm fine. హనుమంతు రండి. హవయ్యో, కూర్చోండి. ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదురా, ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. చూసావుగా, మరి వెళ్తావా? అదేంటి నందు అలా అంటావు? మనం బయలుదేరే వరకు హనుమంతు మనతో పాటే ఉంటాడు. ఏంటి? మనం కాదు శ్రీధరరావు గారు, మీరు బయలుదేరాల్సింది. ఏమన్నందు? ఏమంటు? మా అమ్మకు ఒక్కరోజు భర్తగా ఉన్నందుకు నేను పుట్టాను. ఆ రుణం తీర్చుకోవడానికి ఒక్కరోజు నేను మిమ్మల్ని నాన్న అని పిలిచాను. చిన్నప్పటి నుంచి నేను మీతో ఏం ఖర్చు పెట్టించుకోలేపాను. అందుకే ఇప్పుడు దాకా నేను చేసిన అప్పులన్నీ మీతో తీర్పించుకున్నాను. మన రుణం తీరిపోయింది, మీరు వెళ్ళొచ్చు. రే, ఏం మాట్లాడుతున్నావురా? ఆయన నీ తండ్రిరా, అమెరికా నుంచి. నువ్వేంటి ఒకసారి చూసి వెళ్ళిపోతా అంటావా? 24 ఏళ్ళు నీ గుండెల మీద పెంచుకొని ఇప్పుడు 24 ఏళ్ళ తర్వాత ఎవరో నాకు అంతని చెప్తే, నేను తన రక్తం పచ్చుకుని పుట్టా అని చెప్తే ఆయన నన్ను అప్పు చెప్పేసి వెళ్ళిపోతావా నాన్న? ఏ ఆయన డబ్బు ఉందనా, లేకపోతే ఆయనతో వెళ్తే సుఖపడతా అన్నా? పిచ్చినా అన్నా? ఆయన ఇచ్చే కోటల కన్నా ఇప్పుడు దాకా నువ్వు నాలో నేర్పించిన గుణాలు చాలనా అన్న? నేను జీవితాంతం ఆనందంగా బతికగలను. శ్రీధరరావు గారు, వారసత్వం అంటే రక్తం కాదు, సుగుణాలు. అవి మా నాన్న నాకు చాలా ఇచ్చారు. తరగనంత ఆస్తి నా దగ్గర చాలా ఉంది, మీది నాకు అక్కర్లేదు. నువ్వు మాత్రం నాకు కావాలి నాన్న. నన్ను ఎప్పుడు వదిలేస్తావు? ఏంటయ్యా నందు, అంత బిలియనర్ ఫాదర్ నీ కోసం వస్తే పంపించేస్తావా? భాస్కర్రావు గారు, బిలియన్లు వస్తాయంటే మీ నాన్న వదిలేసుకుని ముక్కు మొహం తెలియనాడు తెలిపోతారా? మరి నువ్వు పెంచిన తండ్రినే వదులుకోలేదు. కొంతమంది కని పెంచిన తండ్రిని కూడా డబ్బు కక్కుర్తిపడి వదులుకుంటున్నారు. బిలియన్ అంటే ఎన్ని కోట్లు తెలుసా? రారా, రేపు వీడు పెద్దయ్యాక డబ్బు కోసం మీ అందరిని వదిలేసి వెళ్ళిపోతే ఎలా ఫీల్ అవుతారు? అలా గడ్డి పెట్టు బాబు. అయ్యో, పోసావా? రే నందో, అయ్యో, ఫస్ట్ పిల్లల మీద పాసిపోతే త్వరగా పెళ్ళైపోతాడ్రా. దా అయితే నువ్వు ఎత్తుకో, పోస్తాడు. నీకు పెళ్లి కాలేదుగా? అదే ఒకే మండపంలో మన ఇద్దరు పెళ్లి అయితే బాగుండదేవరా? ఇటు ఉతికిస్తా. పర్లేదు. ఉతికిన బట్టలు ఆరేయడానికి బతిలాడించుకునేది ఇప్పుడు తనే ఉతుకుతానంటోంది. విశేషమే. నువ్వు వెళ్ళి పప్పులో పోపేసుకో. నీళ్లతోట నూనెతోట? నందు ఇవ్వు. పర్లేదు, ఇవ్వు. రేయ్, మీ నాన్న చెప్పినట్టు నీకు త్వరలో పెళ్ళి అయిపోయేట్టుందిరా. నీకేనా చెప్పేది? రేయ్, కాస్త నెమ్మదిగా పోనీరా, ట్రైన్ కి ఇంకా 2 గంటల టైం ఉంది. ఎడ్ల బండి నడిపినట్టు ఈ ట్రాఫిక్ లో 2 గంటలు కూడా సరిపోదు. ఉండాల్సిన చోట స్పీడ్ లేదురా నీకు. నువ్వు వెంటనే వెళ్ళి పద్దుకే లవ్ యూ చెప్పేసాయి.
చెప్తే లగెత్తుకొచ్చి ఎగేసుకుంటూ లవ్ చేసేస్తుందా? మనకేముందని నాన్న. నీకేం తక్కువరా, నీకొచ్చే నడమంతరపు సిరికంటే నీలో ఉన్న మంచితనం అంటేనే పద్దుకి ఇష్టం. నువ్వు నా మాట విని పద్దుకే లవ్ యూ చెప్పేసాయి. ఏంటి ఏదో చెప్తానని తీసుకొచ్చావు, చెప్పవా? అది చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. 2 ఐస్ క్రీమ్స్. అంతేనా? ఏయ్, నాకు ఒక స్ట్రాబెరీ వెనిలా 2 కలిపి ఒకే కప్లో ఇచ్చేయి. ఓకే మేడం. అక్కడ ఉంది రెస్టారెంట్. 1 సెకండ్. చా చెప్పలేకపోతున్నానేంటి. ఈరోజు నీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. కోటిలో ఫుట్పాత్ మీద కొన్నా. నేను కాదయ్యా, మన ఇద్దరమేగా ఉన్నాం. ఈడొకడు. ఐ లవ్ యూ. అయ్యో బాబోయ్, నేను ఆ టైప్ కాదండి. నా కర్మ, నేను ఆ టైప్ కాదయ్యా. చిసే చెప్పేస్తా. ఎందుకింత లేటు? ఇంకా లేచేవాడు చెప్పారు. అది 1 సెకండ్. హలో, ఏంటి? వస్తున్నా. పద్దు బయలుదేరదాం. ఐస్ క్రీమ్ అర్జెంట్ దా. మనం అర్జెంట్గా RLM హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకు? అదా చెప్తా. డాక్టర్, కమల తాలూకు వాళ్ళు వచ్చారు. హలో, ఇలా కూర్చోండి. కూర్చో. ఏమైందండి? అమ్మాయి ఏదో నాటుమందు మింగటం వల్ల ప్రాణం మీదకి వచ్చింది. అభాషణ చేయకపోతే ప్రాణానికే ప్రమాదం. మరి వెంటనే చేసి కాపాడండి. తండ్రి గాని భర్త గాని సంతకం పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? ఇక్కడ. డాడీ, మెల్లగా. ఏమైంది? నెల క్రితం ఏం జరిగింది? మీ అమ్మాయి డబ్బున్న కుర్రతో తిరుగుతుందన్న కసితో నేను వాడిని కొట్టానని నన్ను తిట్టారు. అయితే ఆ తిట్లేవో మీరు మీ అమ్మాయి నెల క్రితం తిట్టుంటే నెల తప్పేది కాదు సార్. అబార్షన్కి భర్తగా నేను సంతకం పెట్టాల్సి వచ్చేది కాదు. ఎంతమంది చేసే ఆగండి. ఇలా కాని ఖర్చు లేకుండా ఎవడో కూడా వచ్చి తాళి కట్టాలే అని ఆశించే మీకు ఇలా తిట్టే హక్కు లేదు. ఆడపిల్లలు కదా అని స్వేచ్ఛనిచ్చాను. స్వేచ్ఛ అంటే బరితెగింపు కాదు సార్, తన కాళ్ళ మీద తను నిలబడగలిగే ఆత్మస్థైర్యం. అసలు ఎంత జరిగినా కన్న తండ్రి నాకు చెప్పకుండా వీడెవడికో చెప్పేవంటే దరిద్రుడా. మీకు కాకుండా నాకు ఫోన్ చేసినప్పుడే అర్థం చేసుకోవాలి మీరెంత బాధ్యతగా తండ్రో. ఈ అమ్మాయిని చూడండి, ఇంటికి మగ దిక్కు లేదు. తనే దిక్కై నెల మొత్తం ఆదాలు చేసి ఫస్ట్ తారీఖల్లా ఖాతాలు కడుతుంది. ఈ వయసులో ఉండే చిన్న చిన్న కోరికలు, డబ్బులు ఖర్చు చేసే అర్థాలు లేకుండా నా కుటుంబం నా వాళ్ళు అంటూ రూపాయి కూడ పెడుతూ శ్రమ పడుతుంది. అందుకే ఈ అమ్మాయి అంటే నాకు చాలా గౌరవం. చూడు, ఇట్స్ జస్ట్ అన్ యాక్సిడెంట్ అనుకో. ఇలా నువ్వు సూసైడ్ చేసుకోవాలనుకోవటం చాలా తప్పు. ఇక నుంచైనా బాగా చదువుకో. అలాగే అన్నయ్య. నిజంగా నువ్వు పొగడతలు తెగడతలు మనకొద్దు. ఎలా నందు, ఓ భర్తగా సంతకం పెట్టి అబార్షన్ చేయించావు. ఓ అన్నగా ఇంటికి తీసుకొచ్చి దించావు. చిన్నవాడివైనా పెద్ద మనసు చూపించావు. నిన్ను చూసి నేను సిగ్గుపడుతున్నానయ్యా, నన్ను క్షమించు. అయ్యో, సిగ్గుపట్టాలు కాళ్ళ మీద పట్టాలు మానేసి మీ కుటుంబానికి పెద్దగా నిలబడండి. వస్తా. నా నూరెళ్తూ పద్దు ప్రపోజ్ చేయమన్నాడు రా. రోజుకి 12 గంటలు ఒకే ఇంట్లో ఉంటూ ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నావు. చెప్పి చావచ్చుగా. చెప్పాలనే ఉంది, దానికి ప్రాపర్ మూడ్, ప్రాపర్ టైమింగ్ కావాలరా. జంగయ్య గారు బాగున్నారా? నందు, సిగరెట్ పొగ గుండెని ఖరాబ్ చేస్తుంది, తెలుసు కదా. నందుకు అలవాట్లేదండి. తాగేటోని పక్కన కూడా నిలబడకూడదు. పడేసాను సార్. నందు, పలాచా లవ్వా? పోరీలు హార్ట్ ని బ్రేక్ చేస్తారు. లవ్ కూడా గుండెకి మంచిది కాదు. సమజైందా?
నేను చెప్తూనే ఉన్నాను కదా వాడు చాలా డేంజరస్ అని, విన్నావా? ఇంకా నయ్యం ముక్కు తాకట పెట్టలేదు. ఈ ముక్కు నాది చేద్దానికి వీలేదని చెప్పినా చెప్తాడు. చాయ్ తాగుతారా బాబు? 3 చాయ్. విను, నేను ఇందక్కడి నుంచి నేను వెతుకుతున్నా. నీకు మ్యాటర్ చెప్పాలి నందు. నందు కూడా మీకు మ్యాటర్ చెప్పాలి, చెప్పరా? అలాగా? నువ్వే ముందు చెప్పే. నువ్వు చెప్పు ముందు. ముందు నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. లేడీస్ ఫస్ట్, ఓకే? సరే నేనే చెప్తా. అమెరికా నుంచి మా బావ వస్తున్నాడు. బావా? మా అక్కకి కాబోయే మొగుడు. గోవిందా నువ్వు ఉన్నావయ్యా. ఎస్. మా అక్కకి పెళ్ళంటే నీకెందుకు అంత సంతోషం? అది మా వాడి క్యాటరైజ్ చేసిన అంత ఓ మంచి పని జరుగుతుంది కదా, ఆనందం ఎక్కువై. అది మావయ్య వాళ్ళు అమెరికా నుంచి వస్తున్నారు. ముందు నిశ్చితార్థం, తర్వాత పెళ్లి. ఏమో నాకు చాలా కంగారుగా. మాకు మాత్రం సంబరంగా ఉందిలే. మీరే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేయాలి, ఓకేనా? షూర్ పద్దు. ఈ నిమిషం నుంచి ఆ పని మా మీద వదిలే. మీ బాధ్యతలు అయితే మా బాధ్యతలు కాదా? మీ బంధువులు అయితే మా బంధువులు కారా? ఖర్చులు మాత్రం నీవేగా. ఏయ్ నోర్మై, నీకెప్పుడు డబ్బు గోలేనా? ఏంటి నువ్వు డబ్బుల్ని గోలంటున్నావా? సాయంత్రం షాపింగ్కి వెళ్ళాలి, ఇంటికి వచ్చి లిస్ట్ తీసుకో. పద్దు వాళ్ళ అక్కకి పెళ్ళైతే నీ క్లయింట్ క్లియర్ అయినట్టుగా. లేకపోయినా నువ్వు ఒక్కదానివి 3 ఆడపిల్లలతో ఇంటిని నెట్టుకొస్తున్నావంటే. నాదేం లేదన్నయ్యా, పద్దు ఉంది కదా ఇంటికి మగదిక్కులా. ఎస్ అది చిన్నప్పటి నుండి ఫైర్ బ్రాండే కదా. Do you want to have coffee or cool drink? Brother-in-law? What? Brother-in-law? You mean Baba? No thanks. వద్దు. ఇంక ఈ బొమ్మ ఉంది చూడండి. ఈ బొమ్మేమో డాడీ హంపి నుంచి తెచ్చాడు. పర్లేదు నాకు ఇవ్వు. ఎల్లు చూడు. ఎవరి అబ్బాయి? నందు అని మా పద్దు అక్క ఆఫీస్ లో వర్క్ చేస్తుంటాడు. మా పై పోర్షన్ అయినా రెంట్కుంటున్నాడు. ఓహో, పద్దు బాయ్ ఫ్రెండ్ ఏమో అనుకున్నాను. బాగున్నాడు కదా? పద్దు చిన్నప్పుడు ఎలా ఉండేదానికి ఎలా అయిపోయావు? You look stunning. I mean నువ్వు అమెరికాలో ఉంటే నా తెరగాను క్రేజీ, you know. I mean పిచ్చోళ్ళు అయిపోయిండే వాళ్ళు. అవునా? అక్క నీకోసం వెయిట్ చేస్తుంది, కలిసావా? అందరం అదే చెప్పాం. అన్నయ్య అబ్బాయి వచ్చాడు. Dad? Yes son. I just met Padu. I met her too. I want to marry her. She is gorgeous. I can't get over how gorgeous she is. Sita Lakshmi, I can't even think about her now. అదేంట్రా, నీకేమైనా పిచ్చి పట్టుకుందా? అవునే, నాకు పిచ్చే. ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడుతున్నాడు అన్నయ్య. ఏంటంట? ఇంగ్లీష్ బాగానే ఉంటుంది, కానీ విషయం చెప్తే బాగుండదేమో. చెప్తా. ఎలా చెప్పాలో అర్థం కావటం. చెప్పన్నయ్యా. వాడు ఫ్లైట్ లో 3 సీట్లు మారాడు. ఇంజనీరింగ్ 3 సంవత్సరాలు చదువుకున్న తర్వాత చివరి సంవత్సరంలో నేను డాక్టర్ అవుతానన్నాడు. ఇప్పుడేమన్నాడన్నయ్యా? ఇప్పుడేమన్నాడా? నేను ఇందాకే పద్దుని చూశాను, సీతా లక్ష్మిని చేసుకోను, పద్దుని చేసుకుంటాను అంటున్నాడు. పద్దు అందరు నన్ను పిచ్చోని చేసిందే అమ్మా. I can't wait to marry her. She is so gorgeous. Sita Lakshmi, I mean, you know, it's just not. లేదు, సీతా లక్ష్మి అయినా పద్దు అయినా ఇద్దరు నా మేనకోడలే కదా, ఏం కాదులే. ప్రేమిస్తున్నానని చెప్పరా అంటే నువ్వు ముందు చెప్పు అని లేట్ చేసావు. ఇప్పుడు చూడు, ఆ యోయోగాడు వచ్చి గద్దలా తన్నుకుపోతున్నాడు. ఓ పంచారా, వాళ్ళు పెళ్లికెళ్ళి ఇస్తరాకులెత్తు, ఓ పని అయిపోతుంది. ఛే, అక్క చిన్నప్పటి నుంచి భావనే పర్వాలేదు పద్దు, అయినా ఎవరిని చేసుకుంటానన్నాడు? నా చెల్లెలేగా, పర్లేదు నువ్వు చేసుకో. నాకు నాకు పెద్ద బాధగా లేదు. జీన్స్, టీ షర్ట్, నా ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ అన్ని. అయ్యో ఇవన్నీ నీకెందుకు? అందుకే బావకు నువ్వు నచ్చావు, అందుకే నచ్చావు. ఇంకా నయం, రాగానే నేనెదురెళ్ళలేదు, నన్ను చేసుకుంటాననే వాడేమో. నోర్మై,
అమ్మాయికి నచ్చిందని పెళ్లి జరగడమో నచ్చలేదని పెళ్లి ఆగడమో జరగదమ్మా. మామయ్యకి మనసు నొప్పకూడదు. అప్పుల బాధ తట్టుకోలేక మీ నాన్న ఇలా మనల్ని అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళినప్పుడు మన ఇల్లు వేలం పాడేస్తుంటే మామయ్య కదా కట్టి విడిపించాడు. మన పరువు కూడా కాపాడాడు కదమ్మా. దానికి మనం విలువ కట్టగలమా? అందుకని కృతజ్ఞతగా ఉండాలి. డబ్బే అయితే నందు తెచ్చిచ్చేవాడేగా. ఎక్కడి నుంచి తెస్తాను? తల తాకట్టు పెట్టాలి ఇంకా.